అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సంకటహర చతుర్థి రోజు వినాయకుని పూజ. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ షిరిడి సాయిరాం మందిరంలో కొలువై ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వార్లకు పంచామృతాలతో అలాగే సుగంధ ద్రవ్యాలతో ఇలా 18 రకాల ద్రవ్యములతో అభిషేకము మరియు గరిక పూజ, ఉండ్రాళ్ల పూజ కార్యక్రమం విశేషంగా జరిగింది. సంకటహర చతుర్థి అంటే వినాయకునికి ఇష్టమైన రోజు. కష్టాలను అడ్డంకులను తొలగించటానికి భక్తులు గణపతిని పూజిస్తారు. ఈ సంకటహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షంలోని 4వ రోజు వస్తుంది. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు అన్నమాట. ఆ రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి పూజ చేసి భోజనం చేస్తారు. ఈ సంకటహర చతుర్థి మంగళవారం రోజు వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. గణపతికి ఉండ్రాళ్ళన్నా గరికన్నా చాలా ఇష్టం. వాటితో పూజించటం వలన మనకెంతో మంచి జరుగుతుంది. ఈ సంకటహర చతుర్థి ఎలా వచ్చిందంటే, ఒకరోజు గణేశుడు మూషిక వాహనంపై వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తుండగా జారి కింద పడిపోతాడు. అప్పుడు గణేశుని కడుపు పగిలిపోతుంది. అప్పుడు గణేశుని బాధ తగ్గించడానికి గణేశుడి తండ్రి అయిన శివుడు గణేశుని నుదిటిపై చంద్రుడును ఉంచుతాడు. అప్పుడు గణపతికి ఉపశమనం కలిగింది మరియు గణపతికి సంకటహర అనే పేరు వచ్చింది. అంటే అడ్డంకులు తొలగించేవాడు అని అర్థం. కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున ఈ సంకట జరిగింది కాబట్టి సంకటహర చతుర్థి అనే పేరు వచ్చింది. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించటం ద్వారా మనకి ఉన్న సంకటనలు అంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మనం ఏదన్నా పని అనుకున్నప్పుడు ఆ పని ముందుకు సాగకుండా వెనకబడిపోతూ ఉండటం, లేదంటే మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదా రుణ బాధలు ఉన్నా ఇలాంటివన్నీ ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకునికి గరికతో అలాగే ఉండ్రాళ్లతోటి పూజించటం వలన మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయాలలో గణపతి హోమం, అలాగే గరిక పూజ, ఉండ్రాళ్ల పూజ ఇంకా మరెన్నో విశేష పూజలను ప్రత్యేకించి జరిపిస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన వీడియోలు ఎక్కువగా పూజలకి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే క్లాసికల్ డాన్స్ కూడా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి.